హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో, ఇదొచ్చేసి ఈరోజు మన ప్రీ మార్కెట్ వీడియో అండి. డిసెంబర్ 19థ్, 2023. సో, వీడియోలోకెళ్దాం. సో, మార్కెట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నిన్న మనం పోస్ట్ మార్కెట్ వీడియోలో కూడా చెప్పినాం. మార్కెట్‌లో నిన్న ఏం జరగలేదు. కన్సాలిడేట్ అయింది మార్కెట్. ఒకే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవ్వడం వల్ల రీటైల్ ట్రేడర్స్ అంతా ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, డోంట్ ఎంటర్ అని చెప్పాను ఇలాంటి మార్కెట్స్‌లో. సో, అదొక్కటి మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఈరోజు ప్రీ మార్కెట్ వీడియో వచ్చేసరికి మనకి నిన్న నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 47,867.70 దగ్గర క్లోజ్ అయింది. సో, అదొకటి మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ నిఫ్టీ వచ్చేది 21,410.80 దగ్గర క్లోజ్ అయింది. సో, ఇదొకటి మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మార్కెట్ ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అయ్యి ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయింది అదే లెవెల్‌కి వచ్చి ఆగింది. ఇంకొకటి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మెయిన్ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న చెప్పినట్టుగానే మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పిన. మార్కెట్ ఇట్లా వచ్చింది. ఇలా వచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా ట్యాప్ అవ్వకుండానే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి సేమ్ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ సపోర్ట్‌కి, రెసిస్టెన్స్‌కి మధ్యలో కన్సాలిడేట్ అయిపోతూ ఉండిపోయింది. సో, మోస్ట్ ఆఫ్ ది ఈరోజు కూడా మార్కెట్ మనకి మూవ్‌మెంట్ ఏమి ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే పెద్ద న్యూసెస్ అంటూ ఏమి లేవు. సో, ఒకవేళ ఏమైనా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే గాని ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి నిఫ్టీ బ్యాంక్‌లో. అండ్ అట్లనే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి మెయిన్ ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే మార్కెట్‌లో కిందన మెయిన్ సపోర్ట్ ఉంది చూసినారా? ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోతే అప్పుడు కన్సాలిడేట్ అయ్యి నిన్న చెప్పినట్టు ఇలా మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తది. లేదు మార్కెట్‌లో 2 సినారియోస్‌లో చూసుకోవచ్చు మనం. ఇదొక సినారియో లేదంటే మార్కెట్‌లో ఇలా వచ్చి ఈ సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేసింది అంటే, మార్కెట్ ఎప్పుడైతే కొంచెం కరెక్షన్ మూవ్ వస్తదో చూసారా? ఆ కరెక్షన్ మూవ్ నుంచి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయితే గాని ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. సో, ఈ రెండుని మనం కొంచెం గమనించుకోవాలి. అండ్ రెండోదొచ్చేసి మార్కెట్‌లో ఒకవేళ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్‌లో మనకి మెయిన్ లెవెల్ ఉంది చూస్తున్నారా? ఈ లెవెల్ నుంచి మనకి పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదొకటి మీరు కొంచెం గమనించుకోవాలి. అండ్ లేదు దీంట్లో రెండో సినారియో కూడా గమనించుదాం. ఒక్క నిమిషం. ఇంకొక సినారియో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మార్కెట్‌లో ఎవరు జడ్జ్ చేయలేరు మార్కెట్‌ని. సో, మార్కెట్‌ని మనం జడ్జ్ చేయకుండా మార్కెట్‌కి ఏం చెప్తుందో దాని వైస్‌గా వెళ్ళాలి. 2 టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉండాలి. సో, అటువైపు మాత్రం మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మనం కూడా దాని వైస్‌గా మనం మా ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ రెండో సినారియో వచ్చేసి ఒకవేళ మార్కెట్ ఈ ఈ గ్యాప్ అప్ కూడా దీన్ని కూడా బ్రేక్ చేసింది. ఈ మెయిన్ లెవెల్‌ని కూడా బ్రేక్ చేసింది అనుకుంటే, మనకి పైన ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది చూసినారా? ఈ ఆల్ టైమ్ హై దగ్గర కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి బ్రేక్ అయితే మీరు వెళ్ళండి. లేదు అనుకుంటే ఒకవేళ క్యాండిల్ వైస్ కన్ఫర్మేషన్ గాని, లేదా మీరేదైనా స్ట్రాటజీ బేస్డ్ కానివ్వండి, లేదా ఆర్డర్ ఫ్లోస్ అవ్వనియండి, లేదా ఐసీటీ అవ్వనివ్వండి, దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ ఇస్తే గాని ఎంట్రీస్ తీసుకోవడానికి కానీ ట్రై చేయకండి. మార్కెట్‌లో ప్యూర్ మూవ్‌మెంట్ వస్తది. ప్యూర్ మూవ్‌మెంట్ వచ్చినంత వరకు మార్కెట్‌లోకి ఎటువంటి మూవ్‌మెంట్స్ అంటూ ఉండవు. ఇంకొకటొచ్చేసి ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ డే కాబట్టి, ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉన్నప్పుడు మార్కెట్‌లో మధ్యాహ్నం పూట జీరో టు హీరో కాల్స్ అనేవి ఏమైనా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, కమింగ్ టు ఫిన్ నిఫ్టీకొద్దాం. సో, మార్కెట్‌లో మీకు అర్థమైందనుకుంటున్నా ఈ సినారియో. మార్కెట్‌లో నిన్న కన్సాలిడేట్ అయిన స్టేజ్ నుంచి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి? అన్నది మనం మాట్లాడుకున్నాం. అట్లనే ఫిన్ నిఫ్టీకొద్దాం. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్. మార్కెట్‌లో నిన్న మనం డ్రా చేసుకున్న లెవెల్సే. ఈ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది 50 మినిట్స్ సపోర్ట్స్ అండి. చూడండి ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి బౌన్స్ అయ్యింది. అండ్ ఇక్కడ నేను ట్రెండ్ లైన్ నిన్న డ్రా చేసిన. ఒకవేళ మార్కెట్ ఏమైనా ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకుంటే, ఇంకా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఉంది అంటే ఫ్లాట్ ఓపెన్ అయితే, మార్కెట్‌లో మనకి ట్రెండ్ లైన్ బేస్ చేసుకుంటే మార్కెట్ మూవ్ అవుతుందని ఒక పర్స్పెక్టివ్‌లో ఆలోచించొచ్చు. అండ్ దట్ టూ మనకి ఇక్కడ మెయిన్ లెవెల్ ఉంది. ఒకవేళ సేమ్ ఇట్లానే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకుంటే, మార్కెట్ ఇట్లా వచ్చి ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదొక ఎంట్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూపిస్తా. ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిందంటే మార్కెట్ ఇట్లా వచ్చి దీని నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి. అండ్ రెండోదొచ్చేసి ఒకవేళ లేదు మార్కెట్ ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అవుతది. అప్పుడు ఈ సపోర్ట్‌ని మనం బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే ఈ సపోర్ట్ నుంచి మనకి బౌన్స్ అయ్యి, ఆ తర్వాత మనకి బుల్లిష్ మూవ్‌మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇది 2 అండ్ ఇంకోటొచ్చేసి 2 వైస్‌గా ఆలోచిద్దాం. ఒకవేళ మార్కెట్‌లో లేదు ఇటు నుంచి కూడా మార్కెట్ ఏం ఎంట్రీస్ రాలేదు. ఒకవేళ ఈ సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేసింది అంటే ముందు చెప్పినట్టుగానే కరెక్షన్ మూవ్ వస్తది. ఎప్పుడైనా పెద్ద మూవ్‌మెంట్స్ వచ్చేటప్పుడు కరెక్షన్ మూవ్ వచ్చిన తర్వాతనే మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో కరెక్షన్ మూవ్‌ని పక్కా కరెక్షన్ మూవ్స్‌కే ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంది. సో, అదొక్కటి మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ అట్లనే సేమ్ ఇప్పుడు బుల్లిష్ వైస్‌గా ఎంట్రీ వస్తే ఎట్లా ఉందో చూసుకుందాం. ఒకవేళ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి. పైన మనకి ఇక్కడ మెయిన్ లెవెల్ ఉంది. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనకు అడ్వాంటేజే. దీనికి ఒక కలర్ మారుద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్‌గా ఓపెన్ అయిందనుకోండి. మార్కెట్ ఈ మెయిన్ లెవెల్ మనకుంది. సో, దీనివల్ల మనకొక అడ్వాంటేజే. ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా అయ్యి, మళ్ళీ మనం ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. లేదు అనుకుంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా పుల్ బ్యాక్ వచ్చిందంటే ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కొంచెం మార్కెట్‌లో ఇట్లా పుల్ బ్యాక్ వచ్చి ఈసారి బ్రేక్ ఇస్తది. సో, ఈ రెండిటిని కొంచెం ఆలోచించి అబ్జర్వ్ చేసుకోండి. ఈ రెండింటిని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని సైడ్ చేద్దాం. సో, మార్కెట్‌లో ఇక్కడ మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి. సో, ఈ లెవెల్స్‌ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. మార్కెట్‌లో ఎళ్ళింది. ఇంకొక రెండో పర్స్‌పెక్టివ్‌లో కూడా ఆలోచిద్దాం. ఒకవేళ మార్కెట్‌లో ఏమైనా ఇలా మూవ్‌మెంట్ వచ్చింది. ఒక్క నిమిషం. మార్కెట్‌లో ఇలా మూవ్‌మెంట్ వచ్చింది. ఈసారి ఈ బ్రేక్ కూడా బ్రేక్ అయింది. మనకి పైన ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి, ఆల్ టైమ్ హైని బ్రేక్ అయినంత వరకు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ నేనిప్పుడు చెప్తుంది కూడా ఫిన్ నిఫ్టీనే. ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఫిన్ నిఫ్టీలో ఏంది ఇప్పుడు ముందుగా చెప్పినట్టు మార్కెట్‌లో ఒకవేళ ఈరోజు కూడా కన్సల్టేషన్ ఏమన్నా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది అనుకుంటే, ఒకవేళ లేదా మార్కెట్ ఏమైనా ఫ్లాట్ మూవ్‌మెంట్‌లో ఉంది అనుకుంటే, ఆఫ్టర్‌నూన్ 12 తర్వాత, 1 తర్వాత మనకి జీరో టు హీరో కాల్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. మార్కెట్‌ని వెయిట్ చేస్తే గాని మనం ప్రాఫిట్స్‌ని సంపాదించుకోలేం. ఇదొకటి మెయిన్ గమనించాలి. మనకి ఇక్కడ 2 పర్స్‌పెక్టివ్‌లో కూడా ఆలోచించాలి. ఎయిదర్ బుల్లిష్ అండ్ బేరిష్ లేదా ఫ్లాట్‌గా ఓపెన్ అయితే కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పిన, ఇక్కడ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకొని మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 2 కన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని పైకి వెళ్ళిందని మాట్లాడుకోవచ్చు. దెన్ టూ మనకిక్కడ మెయిన్ లెవెల్ ఉంది. ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని పైకి వెళ్ళిందని చూసుకోవచ్చు. సో, 2 కన్ఫర్మేషన్‌తో ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కమింగ్ టు నిఫ్టీ. నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీలో ఎటువంటి మూవ్‌మెంట్స్ అంటూ ఏం కనబడలేదు నిన్న కూడా. సో, కొంచెం మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్‌లో ఇక్కడ ఒక మెయిన్ సపోర్ట్ ఉంది. మన ఏదైతే నిన్న క్లోజ్ అయిందో ఇదొక మెయిన్ సపోర్ట్ అనుకోండి. ఈ మెయిన్ సపోర్ట్‌ని చూసుకోండి. ఒకవేళ మెయిన్ సపోర్ట్ వరకు వచ్చి ఆగింది. మార్కెట్‌లో ఇక్కడ ఎక్కడ మనకి ఎక్కువ హ్యూజ్ గ్యాప్స్ అంటూ ఉన్నాయి. ఇంబాలెన్సెస్ ఉన్నాయి. సో, మార్కెట్‌లో మెయిన్‌లీ ఈ లెవెల్ నుంచి మార్కెట్‌లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌లో చూసుకుంటే, ఈ లెవెల్ నుంచి మార్కెట్‌లో బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ లాజిక్‌గా ఆలోచించాలి. ఒకవేళ ఈ లెవెల్ గాని మనం మార్కెట్‌ని రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటే, మార్కెట్ ఈ లెవెల్ నుంచి బ్రేక్ అయ్యి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అదొక రీజన్ అండ్ దట్ టూ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ ట్యాప్ అయితే చూసారా కరెక్ట్‌గా. మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. కరెక్ట్‌గా ఈ జోన్ కూడా మనం ట్యాప్ అయ్యి మార్కెట్ బౌన్స్ అవుతది అన్నది ఒకటి రీజన్. రెండోదొచ్చేసి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో, ట్రెండ్ లైన్ బేస్ చేసి కూడా మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ 2 పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించాలి మనం. సో, ఇట్లా చూసుకోవాలి. లేదు మార్కెట్‌లో ఏమైనా ఈ ఈ బె ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది అనుకుంటే, ఈ పూర్తిగా ఏదైనా లెవెల్స్‌ని మనం డ్రా చేసినామంటే, ఆ లెవెల్స్‌ని పూర్తిగా బ్రేక్ అయ్యి క్లోజ్ చేసినంత వరకు ఎంట్రీస్ తీసుకోకండి. నెక్స్ట్ మనకిక్కడ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ నుంచైనా మార్కెట్‌లో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. సో, ఇక్కడ 2 పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాం. ఏది ఒకే వైస్‌గా వెళ్ళడం కంటే మార్కెట్ ఏం చెప్తుందో దాని వైస్‌గా వెళ్ళాలి. ఒకవేళ మార్కెట్‌లో ఇట్లా ఇస్తే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్‌ని సపోర్ట్ నుంచి బౌన్స్ అయినంత వరకు వెయిట్ చేయొచ్చు. సో, 2 పర్స్‌పెక్టివ్ సేమ్ అట్లా ఫ్లాట్‌గా ఓపెన్ అయితే ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీస్‌లో ఎంట్రీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఫ్టీకొచ్చేసరికి మాత్రం మనకి పూర్తిగా ఎంట్రీస్ ఇచ్చింది లేదు. పూర్తిగా క్యాండిల్ క్లోజ్ అయినంత వరకు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎయిదర్ సపోర్ట్ అవ్వచ్చు లేదా ఆల్ టైమ్ హై అవ్వచ్చు. ఒకవేళ కమింగ్ టు గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. మార్కెట్‌లో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. మనకిక్కడ ఆల్ టైమ్ హై ఉంది. సో, ఆల్ టైమ్ హై నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా ఆల్ టైమ్ హై నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ఒక రీజన్. లేదు ఇంకొక రీజన్ ఉంది. మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. రెండో పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ ఇట్లా వెళ్ళింది. ఇప్పుడైతే మనకు కరెక్షన్ మూవ్ వస్తది. ఎందుకంటే అప్పటికే ఆల్ టైమ్ హైలో ఉంది. మనకి ఇంకొక ఏ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి లేదు అన్నప్పుడు ఒక లెవెల్ వరకు వచ్చి ఆ లెవెల్‌లో ఏమైనా కరెక్షన్ మూవ్‌మెంట్ జరిగి ఆ కరెక్షన్ మూవ్‌మెంట్ నుంచి పుల్ బ్యాక్ అయ్యేటప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, అప్పటి వరకు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు.
దయచేసి మార్కెట్‌లో ఆల్మోస్ట్ 2 డేస్‌గా మనకి ఎటువంటి మూవ్‌మెంట్స్ అనేవి రావట్లేదు. నిన్నైతే అసలు పూర్తిగా కన్సల్టేషన్ మూవ్‌లో ఉంది. సో, అది కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకొకటొచ్చేసి మార్కెట్‌లో ఇప్పుడు కమింగ్ టు క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, లేదా నేచురల్ గ్యాస్ అవ్వచ్చు. ఈ రెండిటిని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. క్రూడ్ ఆయిల్ చూసుకుందాం. నిన్న మీకు పోస్ట్ మార్కెట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ 5 తర్వాత ఆఫ్టర్ నైట్ వరకు మనకి మూవ్‌మెంట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినా. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఎక్కువ పెద్ద పెద్ద మూవ్‌మెంట్స్ అనేవి ఇక్కడనే వచ్చినాయి. సో, అది మీరు కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా పోస్ట్ మార్కెట్ వీడియో చూడకపోతే పోస్ట్ మార్కెట్ వీడియోని కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాదే ఫాలో అవ్వాలని లేదు. నా లెవెల్స్ మీకు మంచిగా యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ ఏసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే ఒక కామెంట్ చేయండి. దానివల్ల మాకొక బూస్టప్‌లా ఉంటుంది. అండ్ కమింగ్ టు నేచురల్ గ్యాస్ వచ్చేసి, నేచురల్ గ్యాస్ కూడా సేమ్. నిన్న ఎట్లనైతే చెప్పానో ఇక్కడ మనకి సపోర్ట్‌ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే మన మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి వరకు ఎంట్రీ తీసుకోవద్దని చెప్పిన. మార్కెట్‌లో 4 తర్వాత ఎటువంటి మూవ్‌మెంట్స్ ఏమి లేవు. ఒక చిన్న మైనర్ మూవ్‌మెంట్స్ అంటే వచ్చినాయి. ఆ మైనర్ మూవ్‌మెంట్స్‌లో ఎంట్రీ తీసుకున్నోళ్ళు ప్రాఫిట్స్ ఉంటారు. లేదు అనుకుంటే ఇటువంటి మూవ్‌మెంట్స్‌లో తీసుకున్నోళ్ళు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మైనర్ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు సింపుల్‌గా మనం క్యాండిల్ ఏదైతే చెప్తుందో ఆ క్యాండిల్ వైస్‌గా మూవ్‌మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మార్కెట్ ఏం చెప్తుంది అన్నది అబ్జర్వ్ చేసుకొని 2 పర్స్పెక్టివ్‌లో ఆలోచించినామంటే ఎంట్రీ అయిపోయినంత వరకు మనం ఎంట్రీ తీసుకోలేం. ఆ తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి మార్కెట్ అయిపోయిన తర్వాత ఎంట్రీ తీసుకొని అప్పుడు ఎస్ఎల్ ఇచ్చేస్తుంటాం. సో, మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఒక ఫ్లాట్ మూవ్‌మెంట్ ఇలా ఫ్లాట్ మూవ్‌మెంట్ వచ్చింది చూసినారా? నా కర్సర్ కనబడుతుందా? ఇలాంటి ఫ్లాట్ మూవ్‌మెంట్స్ వచ్చి ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా బ్రేక్ అవుతున్నాయి, ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్‌లో స్ట్రాంగ్‌గా బ్రేక్ అవుతున్నప్పుడు బ్లైండ్‌గా ఎళ్ళిపోవచ్చు. బేస్డ్ ఆన్ ది క్యాండిల్స్ బ్లైండ్‌గా వెళ్ళిపోయి మనకంటూ ఒక సర్టెన్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆ సర్టెన్ టార్గెట్ వరకు రీచ్ అయినంత వరకు మార్కెట్‌ని హోల్డ్ చేసుకుంటూ ఉండవచ్చు. సో, ఇదొక మెయిన్ థింగ్. అండ్ రెండోదొచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్టే ఏదైతే మన మార్కెట్‌లో ఎటువంటి కన్సల్టేషన్ మూవ్‌మెంట్‌లు ఏమైనా జరిగేటప్పుడు ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. లేదు ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్ అయ్యుంటే ఒకవేళ మార్కెట్‌లో ఇట్లా కన్సల్టేషన్ స్టేజెస్‌ని ఒక రెక్టాంగిల్ బాక్సెస్‌లో ప్లేస్ చేసుకొని ఆఫ్టర్ ఇది బ్రేక్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్‌గా బ్రేక్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కమోడిటీస్‌లో ఏదైనా అవ్వచ్చు. సో, ఇదొకటి మీరు కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇది ఇంకోటొచ్చేసి బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం పెట్టిన లెవెల్స్‌ని ఒకసారి మీకెవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. లేదంటే మీరు ప్రీ మార్కెట్ వీడియో ఇప్పుడు అప్‌లోడ్ చేస్తాం ఒక పావు గంటలో. సో, ఆ వీడియోని మనం డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్‌లో అందుకే నేను ఎప్పుడు ఒక్క పర్స్పెక్టివ్‌లో ఆలోచించట్లేదు. 2 పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాను. మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఏం చేయాలి? లేదు మార్కెట్ ఇది కూడా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఏముంది అన్నది అబ్జర్వ్ చేసుకొని నేను చెప్తుంటాను. సో, ఇది కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకొని ఒకవేళ ఇది మనం కరెక్ట్‌గా ఉంది. మీరు కంటిన్యూయస్‌గా మా ప్రీ మార్కెట్ వీడియోస్ అండ్ పోస్ట్ మార్కెట్ వీడియోస్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు మా లెవెల్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే మీరు ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటొచ్చేసి ఈరోజు పెద్దగా ఏం న్యూసెస్ అంటూ ఏం లేవండి. ఏం ఏ బై ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. సెల్ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. మంచి మూవ్‌మెంట్ వచ్చినంత వరకు. సో, ఇదోటి మీరు మంచిగా గమనించుకోవాలి. సో, ఇంకోటొచ్చేసి స్టాక్స్ పరంగా కూడా ఎటువంటి న్యూసెస్ అంటూ, అప్డేట్స్ అంటూ ఏమీ లేవు. సో, అదొకటి మీరు కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. మన హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, ఐసీఐసీఐ, కొటక్, యాక్సిస్ ఇటువంటి బ్యాంక్స్ నుంచి కూడా ఎటువంటి న్యూసెస్ లేవు. సో, అది కూడా మీరు కొంచెం కన్సిడర్ చేసుకొని ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మార్కెట్‌లో బిగ్ మూవ్‌మెంట్ వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఎస్ఎల్‌ని ప్లేస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్ఎల్‌ని ప్లేస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో, మార్కెట్‌లో నేను ఏదైతే లెవెల్స్ చెప్పినా ఆ లెవెల్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మార్కెట్ ఆ మూవ్‌మెంట్ వైస్‌గా ఇస్తుంది అనుకుంటే, నా లెవెల్స్ మీకు మంచిగా వర్క్ అవుతున్నాయి అనుకుంటేనే మార్కెట్‌లో ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నా ఎంట్రీస్ తీసుకొని మంచిగా మీరు ఏమైనా కొంతైనా గెయిన్ చేసుకోగలిగితే ఒక చిన్న కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము రేపు వీడియో చేసేటప్పుడు మాకు బూస్టప్ అవుతుంది. సో, ఆ బూస్టప్ వల్ల మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మంచిగా ట్రేడ్ చేయండి. హ్యాపీ ట్రేడింగ్. అండ్ మళ్ళీ పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.